హాయ్ అండి, నేను మీ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ వండర్స్. ఈరోజు వీడియోలో టేస్టీగా మటన్ ఫ్రై రెసిపీ చూపించబోతున్నానండి. ముక్క గట్టిగా లేకుండా స్మూత్గా ఉండేలా మటన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా చేసుకోవాలో చూద్దామా? ఒక కుక్కర్లోని 1/2 kg మటన్ని క్లీన్ చేసి తీసుకోండి. శుభ్రంగా 2-3 సార్లు క్లీన్ చేసి తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి. అలాగే దీంట్లోకి ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. జస్ట్ ముక్క ములిగేంత వరకు వాటర్ వేయండి. ఒకసారి స్పూన్తో కలిపేసేయండి. నీట్గా ఒకసారి కలిపేసి దీన్ని 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. మీరు గట్టిది ఒకవేళ ముదురు కూర తెచ్చుకున్నట్లయితే 6 వరకు విజిల్స్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పర్ఫెక్ట్గా మనకి చక్కగా ముక్క అనేది ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ వాటర్తో సహా ఒక బాండీలోకి తీసుకోవాలి. వాటర్ ఏమీ కూడా మనం పక్కన పెట్టవసరం లేదు. మొత్తం వాటర్తో సహా ముక్క మొత్తం వేసేసేయండి. ఏవైనా కొంచెం గట్టిగా ఉంటే ఈ ఫ్రై చేసేటప్పుడే ఉడికిపోతుందన్నమాట. ఇలా వాటర్ మొత్తం కూడా అబ్జర్వ్ అయిపోయేంత వరకు దీన్ని వేయించుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత కారానికి తగ్గట్టుగా 1.5 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ వేసుకోండి. మీరు కారానికి తగ్గట్టు వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, కొంచెం 4-5 పచ్చిమిరపకాయలు ఇలా చీలికల్లా వేయండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసి లో మీడియంలోని ఈ స్పైసెస్ అన్నీ కూడా ముక్కకు పట్టేలా బాగా కలుపుకోవాలి. జస్ట్ ఈ మసాలాల్లోని మనకి ముక్క కాసేపు 5 మినిట్స్ అయినా సరే వేయించుకోవాలి. బాగా ముక్కకు పట్టిన తర్వాత బాగా వేయించుకోవాలండి. ఇలా వేగుతున్నప్పుడే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. కాసేపు ఇలా వేయించుకుంటే కొంచెం చెమ్మగా వస్తుందన్నమాట. దీంట్లోకి 1 కప్పుడు ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ అండి. నాకు క్లిప్ పడలేదు, వేసుకోవాలన్నమాట. ముందుగానే మనం సిద్ధం చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేస్తున్నాను. పెరుగును వేసేటప్పుడు లో మీడియంలో పెట్టండి. లో మీడియంలో పెడితే మీకు పెరుగు అనేది విరగకుండా చాలా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు పెరుగు వేసిన తర్వాత మరొక 2 మినిట్స్ పాటు ఈ మటన్ ముక్కలకి పట్టించాలన్నమాట. లో మీడియంలోనే 5 మినిట్స్ వేయించుకుంటే మనకి మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చూసారా ఎంత డ్రైగా వచ్చిందో? ఫుల్ డ్రై రోస్ట్లో వచ్చింది కదా. ఇలా వేయించుకుంటే మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్లే. చాలా సింపుల్ కదా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా సింపుల్గా చేసుకున్నాం కదా. ఎప్పుడు చేసుకున్నా ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది. చపాతీలోకైనా వేడి అన్నం రసం పెట్టుకొని ఈ మటన్ ఫ్రైని లాగించేయచ్చు అనమాట. అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.